పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి గెలిపే ధ్యేయంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి జవహర్ నగర్లో ముత్తుస్వామి కాలనీ సాయిబాబా కమాండ్ నుంచి వికలాంగుల కాలనీ వరకు పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గత 9 సంవత్సరాల పాలనలో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొండల ముదిరాజ్, మాజీ మేయర్ కావ్య, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు అన్నా కొంచెం వెనక్కి జరగనా మీరు జరగండి, మీరు కొంచెం ఏం చేయలే అన్న ఒక్క నిమిషం అన్న. అన్నా కొంచెం వెనక్కి జరగనా పాదయాత్ర ఇంటింటికి ప్రచారం ప్రారంభించుకున్నాము. దానికి మా మాజీ మేయర్ గారు కావ్య గారు, మా పార్టీ ప్రెసిడెంట్ కొండల్ గారు, మా కార్పొరేటర్లు, మా స్థానిక నాయకులు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే రాగడి లక్ష్మారెడ్డి గారు కూడా రాబోతున్నారు. ఏది ఏమైనా జవహర్ నగర్ లో ఓటు అడిగే హక్కు మాకే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎవ్వరికి కూడా ఓటు హక్కు అడిగేది లేనే లేదు. ఎందుకంటే మేము ప్రతి రోడ్డు మేమే ఇప్పించినాం, ప్రతి ఇంటింటికి నల్ల కనెక్షన్ మేమే ఇప్పించినాం, ప్రతి ఇంటికి నంబర్ మేమే ఇప్పించినాం, 40,000 ఇల్లు కట్టించి వాళ్ళకి నంబర్ ఇప్పించి ట్యాక్స్ ఇప్పించిన ఘనత మా కేసీఆర్ మల్లన్న. కాబట్టి ఒకనాడు జవహర్ నగర్ ఎట్లుండే, డబ్బు వాసన, నీళ్లలో పొల్యూషన్, భూమిలో పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, అందరూ కూడా పొల్యూషన్. నీళ్ళలో చేతులు కడుక్కుంటే పొక్కులు వస్తున్నాయి చేతులు. అసంటిది ఇవాళ 85 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ పడితే అక్కడ రిజర్వేర్లు కల్పించి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్లు కూడా మొత్తం 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గల్లీలా, ప్రతి మెయిన్ రోడ్డు, ప్రతి డబల్ రోడ్డు ఇవన్నీ కూడా
ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేపించినాం. వాళ్ళు ఇవాళ వస్తున్నారు, పాపం మా కార్పొరేటర్లు గుర్తుకున్నారు, భయపెట్టి భయాందోళనలు చేసి వాళ్ళను మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పి దాదాగిరి చేసి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు అలా కాంగ్రెస్లో పోయినా వాళ్ళ మనసుకి కూడా లేదు. రోజు బాధపడుతున్నారు, రోజు ఏడుస్తున్నారు. అయ్యో మేము ఎందుకు వస్తుంది, మళ్ళీ అన్నసుంటే లీడర్ వదిలిపెట్టి ఎందుకు వస్తుందని బాధపడుతున్నారు. నేను కూడా చెప్పిన జర ఓదార్చిన ఈ ఎంపీ ఎలక్షన్ రాకుండా ఆయన ఎంపీ ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఎంపీ కూడా ఉండే ఆయన, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎంపీ ఉన్నాడు. ఎప్పుడన్నా వచ్చిండా జవహర్ నగర్? 6 గ్యారంటీలు అబద్ధాలు చెప్పి అలా ప్రభుత్వంలోకి వచ్చి ఎన్ని బాధలు పెడుతున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ తిడుతున్నారు. కేసీఆర్ ఇప్పుడు మా అక్కకు మా చెల్లెళ్లకు 2500 రూపాయలు ఇస్తున్నారు. ఒట్టు తినమని ఎప్పుడు ఇస్తారో ఒట్టు తినమని చెప్పి. ఇప్పుడు రైతు బంధు ఎట్లయితే 2 లక్షలు ఇస్తారో ఒట్టు తింటామని, అట్లా మేము కూడా ఈ అక్కకు 15 ఆగస్టుకి ఇస్తాం, దసరాకి ఇస్తాం, 2500 ఇస్తామని ఒట్టు తినమని. ఇప్పుడు 2000 పోయి 4000 ఇస్తాను, అది కూడా ఒట్టు తినమని. మేము 4000 జనవరికి చేస్తాం, ఫిబ్రవరికి చేస్తాం. అన్ని మోసం పుడక మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి రాజకీయంలోకి వచ్చి సీఎం పదవి తెచ్చుకొని మంత్రులంతా వాళ్ళకి అడ్మిషన్నే వస్తలేదా, మనం ఎట్లా పరిపాలించాలో కూడా తెలుస్తలేదు వాళ్ళకి. ఇదే మా కేసీఆర్ ఉంటే ఒక్క చెరువు ఎండని ఎక్కువ 46,000 చెరువులు మా కేసీఆర్ కలకలలు ఆడిపిస్తే మంచిగా 15 కిలోల చెరువులు, 15 కిలోల చేపలు వస్తుంటే, రోడ్డు పొట్ట పోయి కేసీఆర్ గొర్రెలు వస్తుంటే ఇవన్నీ కూడా ఎంత ఆనందం. 3.5 లక్షల కోట్ల 3.5 లక్షల కోట్ల ధాన్యం పండించిన ఘనత, దేశంలోనే అన్నం పెట్టిన ఘనత మన రైతన్నది, మన కేసీఆర్. ఇవాళ చూస్తే అంతా పొలాలు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చేసి ఏడాది కరెంటు పోతుంది, చెరువులు ఎండిపోతుంది, పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, కరెంటు పోతుంది. ఎన్ని బాధలు, 4 నెలల్లోనే ఇన్ని బాధలు ఉంటే ఇంకా 5 ఏళ్ళు ఎట్లెగుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మా జవహర్ నగర్ సోదరు మా అక్కలకు చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నాం, మీరు బీఆర్ఎస్ పార్టీకి అయ్యండి, మేమున్నాము. ఇంకా 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటా, కొట్లాడైనా మీకు అన్ని కూడా. ఒక 4 నెలల 800 ఇల్లు కూడా కొట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ 4 లీడర్లు ఓడిపోయినా కానీ గెలిచిన లెక్కలు తిరుగుతున్నాయి వాళ్ళు. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఏంటిది, నేను గెలిచిన వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలిచిన లెక్కలు తిరుగుతున్నారు. ఇట్లా కూడా కొడుతున్నారు, పేదోళ్ళే కూడా కొడుతున్నారు, గరీబోళ్ళే కూడా కొడుతున్నారు. ఇవన్నీ మానుకోవాలంటే తప్పకుండా మీరు మళ్ళా బీఆర్ఎస్కి వెయ్యాలి. మీ అందరు కూడా మన ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాం, మనమే ఉంటాం. జవహర్ నగర్ ను ఇప్పటికే ఒక సిటీ మాదిరిగా చేసినాం, ఇంకా కూడా ముందు చేస్తామని